శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశ్ 16వ భాగం 2/2/25 సెకండ్ పార్టులో 14వ అధ్యాయం. మొన్నటి నుంచి ఈ నెల రోజులు అంటే వాళ్ళ నాన్నకి ఉత్తరం రాసిన దగ్గర నుంచి, లేక వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసి ఈయన రాసిన దగ్గర అలా కొన్ని చోట్ల తిరగటం తర్వాత ఎక్కడా ఊపిరి సరపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికార్లు కొట్టడం, మిత్రులతో బాతాఖానీలు, వాదోపవాదాలతో అనుకుంటున్నారా? బాబు, పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష కారు మేఘల్లా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకు పడుతుందో అని భయంతో హడలిపోతూ నా గదికి కుర్చీకు అంటుకుపోయి తిన్నానో లేదో, ఏం తిన్నానో తెలియకుండా నూతన వైధవ్యం పొందిన వితంతువుల వీధి మొగమైన చూడకుండా, కళ్ళు పుస్తకాల మించి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట. మా ల్యాండ్ లేడీ, ఆమె కూతుళ్ళు కూడా నా దీక్షా పట్టుదల చూసి నేనేమైపోతానో అని చాలా కంగారు పడి, ల్యాండ్ లేడీ 4-5 సార్లు నా దగ్గరకు వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని, అంత దీక్ష పనికిరాదని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, అప్పుడు పరీక్షకు అసలే వెళ్ళలేమోనని ఎంతో ఆత్మీయతగా నన్ను హెచ్చరిస్తూ చెప్పి, కూతుళ్ళు కూడా, అందులో ముఖ్యంగా రెండోది గుంట అంటే మరీ అల్లరి బెదురు లేకుండా, తలుపైనా తట్టకుండా, వేళాపాళా లేకుండా నా గదిలోకి రావడం, నేను తనకేసి చూడకపోయినా అక్కడ కూర్చొని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేస్తూ ఏదో తనలో తాను నవ్వుకున్నట్లు, పత్రికలో వార్తేదో చదివి భయపడ్డట్టు, చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరొకటో కింద పడి, ఓ సారీ శ్యామ్, మిమ్మల్ని మీ చదువు మధ్యను మీ దీక్షను భంగపరుస్తున్నట్టున్నాను, మన్నించండి అని. నాకు ఒళ్ళు మండి, నువ్వు కాసేపు అవతలకు వెళ్ళి మీ అమ్మకేం కావాలో కనుక, ఇక్కడ నాతో నీకేం పని, దయచేయి అనేవాడిని. అంటే గత అవుతారు. ఆ అమ్మాయి కోపగించుకోవటానికి బదులు కిలకిలా చిలకలా నవ్వుతూ చక్కాపోయి, అలా 4-5 సార్లు జరిగిన తర్వాత పరీక్షలు 4-5 రోజులున్నదగా నేను మంచి దీక్షతలో ఉన్న ఆ అమ్మాయి వచ్చి కూర్చొని మామూలుగా అల్లరి ప్రారంభించి చాలాసేపు సహించి ఊరుకున్నా. నాకు ఒక పంక్తి ముందుకు సాగటం, అలా ఓ ఆడమ్మాయి వచ్చి కూర్చొని అల్లరి చేస్తుంటే ఎవరికైతే మట్టుకు పుస్తకం మీద ధ్యాస నిలుస్తుంది చెప్పండి? మన మహర్షులకి కొందరికి ఇటువంటి సందర్భాలు వాళ్ళ తపస్సు మీద నుంచే మనస్సు మరలిపోయింది కదా. నాకు మటుకు మహా చెడ్డ కోపం సాగదీసి లెంపకాయ కొడదామనుకు, ఇంత కోపం సరదా చంపుకొని ఆ అమ్మాయిని రెక్క పట్టుకు లేవదీసి బయటకు నెట్టేద్దామనే ఉద్దేశం. కొంచెం భయపడ్డది, కొంచెం వడికిపోతు, సారీ మిస్టర్ శ్యామ్, నన్ను కొట్టకండి, ఈ మాట విడిచిపెట్టండి, ఇక ఎప్పుడు ఇలా రాను రండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు కొంత విరామం కలిగించాలని వచ్చా, కానీ మరేదో దురుద్దేశం కాదు, నమ్మండి, వెళ్ళిపోతున్నా రండి అని వెనక్కు ఆఖరు మాటలు కంఠంలో కొంచెం గద్గదిత, కొంచెం కంట వెంట నీరు కరిచి గాలి మేఘల్లాగా నా కోపం ఎత్తే ఎగిరి వెళ్ళటాన్ని అడిగి ముందేసిన అమ్మాయి 2 భుజాలు పట్టుకొని నాకేసి తిప్పుకొని ఐఆమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకొని, ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకింత జాలేసి, ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు, కానీ వెళ్ళిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడి, ఓహో, ఈ ట్రీట్మెంట్ ప్రమోదించినట్టే ఉంది అనుకొని జబ్బ పట్టుకొని నెమ్మదిగా తలుపు దగ్గరికి తీసుకువెళ్ళి గది గుమ్మం అవతలకు నడిపించి మళ్ళీ వెనక్కు ఎక్కడికి వస్తుందో అని గభీమని తలుపేసి
తాళం కూడా బిగించి పాపం దాని ధర్మమాని మళ్ళీ రాల. భోజన పదార్థాలు తీసుకురావటానికి భోజనానంతరం పళ్ళారు తీసుకోవటానికో వస్తుందనుకున్నా కానీ ఎంచేతనో రాల. ఇక నా మాట పూడ్చిపోయి మళ్ళీ చదువు ధోరణలో ఎలాగైతేనే చదవాల్సిందంతా పూర్తి చేసి ఆఖరి రోజు నా మిత్రుడు రాజును నాతో కూడా రమ్మని బతిమాలి పరీక్ష జరిగే చోటికి వెళ్ళి 3 రోజులు పరీక్ష మొదట కొంచెం దడగా ఉన్న నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు 4 తెలిసినట్టు జాగ్రత్తగా పులి నోట నుండి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉడాములో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే ధాంసనమ్మ గారు అర్జెంటుగా టీ ఫలహారు ఓ 10 మందికి సరిపడ్డవి తీసుకురావాలి అన్న. ఆవిడ హరదిపోయి ఏమిటి అంది. ఏం లేదు, నాకు విపరీతమైన ఆకలి. 1 రోజుల నుంచి నేనేం ఉపవాసం చేస్తూ వచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా. తెలియకే నాయన, తెలుసు, గమనిస్తూనే ఉన్నా. అయినా నువ్వెంత ఉపవాసం చేసిందో ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుందామె నవ్వుతూ. పిల్లలిద్దరూ వంత పాట పాడుతూ నవ్వారు. నేను గదిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్ళి ఒక ప్రక్షాళనాదులకు ముగించుకొని రూములోకి వచ్చేటప్పటి అప్పటికి చెల్లెళ్ళిద్దరు నా బల్ల మీద 3 పలహారాల ప్లేట్లలో పెట్టి అక్కడ నిలబడి అదేమిటి 3 ప్లేట్లు అన్న. నీకు 10 మంది తెమ్మన్నారు కదా, 3కే సిద్ధంగా ఉన్నదని మా అమ్మ అవి ఇచ్చి రమ్మందని. సరే అయితే వెళ్ళండి. వెళతానులేండి, ఇవి మీరు ఎలాగూ తినలేరు కనుక మీకు కొంచెం సహాయం చెయ్యమని మమ్మల్ని పంపింది మా అమ్మ అని. అయినా మహా చెడ్డ అల్లరి పిల్లలేండి. ఇక నేను చిరుకోపం ప్రకటిస్తూ దయచేయండి అయితే అన్న. పలహారాలు ప్లేటు తీసుకొని వాళ్ళు వెళ్ళబోతుంటే ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నారు కనుక బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్టు విని 10 నిమిషాల్లో మీరు డ్రెస్ వేసుకొని తయారై నన్ను మీ ఇద్దరు చెరో రెక్క పట్టుకొని సినిమాకు తీసుకెళ్ళాలని. అయ్య బాబోయ్, మా వల్ల కాదండి అంది చిన్నది. నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు, నీ వల్ల అవుతుందో కూడా తెలుసు. అందుకనే మన ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నానన్నాను. సరేనండి, ఒక అరగంటలో తయారవుతామని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది. చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గరాగి ఒక క్షణం వెనక్కి తిరిగి మాట వరస అరగంటని మా అక్కయ్య అన్న, గంటలో తప్పకుండా తయారవుతుంది లేండి అని నాలుక దాటి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళిపోయి 1 రోజులు కూడా కాకుండా మా పరీక్షా ఫలితాలు చేసి మా ప్రైవేట్ మాస్టర్ గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన మొహంతో నేను 2nd క్లాసులో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియబరుచుకొని ఆయన ఇంకొంచెం కాఫీ పలహారాలు తెప్పించి ఆయన కూడా ఎంతో సంతోషించి మళ్ళీ ఒక మాట నాకు కనపడతావు కదా అన్నాడు. తప్పకుండా అన్నా. ఇంతటితో మీ పని అయిపోలా. నన్ను యూనివర్సిటీలో చేర్పించడం, అక్కడ కూడా నేను దారిన పడేవారు. కొన్నాళ్ళు మీరు సహాయం చెయ్యక తప్పదన్న. షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. 15 ఎడింబరో రావటంతోనే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉందని తెలుసుకొని మొదటి రోజునే ఆ అసోసియేషన్ ఒక్కసారి వెళ్ళా, కానీ మళ్ళీ ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకొని అక్కడికి వెళ్ళా. రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు. సరే అన్న. ఆ అసోసియేషన్ ఒక రకంగా పెద్దదిగానే కనపడి అందులో సుమారు మన దేశం 4 మూలల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 150 మంది దాకా ఉన్నారు. ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు, లేక మధ్య 1-2 గంటలు క్లాసుకు మధ్య విరామం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవడం,
లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడం లేక పాఠాలు చదువుకోవడం చేస్తూ ఉంటారు విద్యార్థులు. మన తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా 30-40 మంది దాకా. ఇంతమంది అది వరకు ఎప్పుడూ మెంబర్లుగా లేరట. ఇదేదో గాలిపాటులాగా మన తెలుగు వాళ్ళందరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చదువుకోవాలని బుద్ధి పెట్టి చాలామంది చక్కా రావడం అనిపించింది. ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటే కానీ మరొక ఆట పాట ఏర్పాట్లేం లేవు. కానీ అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్థులను ఆ దేశస్థులని మహాకవులను విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఒకసారి అలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్ చేసి తర్వాత ఒక ఆయన రెవెన్యూ బోర్డులో మెంబరుగా చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయన ఉపన్యాసం ఇప్పించారు. ఎందుచేతనో ఆయన ఉపన్యాసం ఎవరికీ నచ్చల. అయినా ఇప్పటికీ ఇంకా తన కలెక్టర్ హోదాలో ఉన్నానని సామాన్య మానవుల కంటే తాను ఉన్నతుడనే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవాల్సించి వదులుకెళ్ళలేకపోయినట్టు అనిపించి తన హోదా తన ఔన్నత్యం అక్కడ ఉన్నంతసేపే కానీ ఇక్కడ పని చెయ్యదని, ఇక్కడ అందరూ సమానులేనని, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఏ కొద్ది మంది అయినా కొద్ది మాసాలలోనూ 2 సంవత్సరాలను అటువంటి కానీ అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళు ఉండవచ్చునని ఆయన గమనించకపోవటం విచారం. ఉపన్యాసం ముగిసిన తరువాత తనిక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయానని ఆయన గ్రహించారు. ఉపన్యాసం ఆఖరున వందన సమర్పణ చాలా లాంఛనప్రాయంగా జరిగి ఆయన వెళ్ళేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి కార్యదర్శి మరొకరిద్దరు మటుకు ఆయనతో కరచాలన చేసి ట్యాక్సీ వరకు సాగనంపారు. అదిలాగా అయిందా మరో 4 రోజులకు మన దేశం నుంచి శ్రీమతి సరోజినీదేవి అనే మహాకవయిత్రి ఒక ఆమె ఈ అసోసియేషన్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ కొంత గొప్ప కవయిత్రి అని చాలా పుస్తకాలు దేశ భాషలో కాదు సుమండి ఇంగ్లీష్లో వ్రాసిందని నేనెప్పుడూ విననైనా లేదు. ఆవిడ గంభీర గాత్రం, ఉపన్యాస ధోరణి ఈ రెంటినీ మించి ఆవిడ చేసిన కవితాగానం మమ్మల్నందరినీ ముగ్ధుల్ని చేసి సుమారు 2 గంటల సేపు సీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో శిలా ప్రతిమల్లాగా కూర్చొని విని అందరం ఆనందించి మాలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సభం తర్వాత సరోజినీదేవి కరచారం చేసి మేము ఎక్కడి నుంచి వచ్చి ఏం చదువుతోంది వగైరా విశేషాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చలోక్తులు విసురుతూ మరో అరగంట కాలక్షేపం చెప్పి బయలుదేరుతుంటే అక్కడ ఉన్న 50 మంది వీధిలోకి వచ్చి ఆవిడను కారులో ఎక్కి కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలతో సాగనంపాము. ఆ తర్వాత ఒకసారి W.B. Yeats అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయన ఒక 30 గంటల సేపు ఆధునిక కవితా రీతుల గురించి ఉపన్యసించి ఆయన తన రచనలు కూడా కొన్ని చదివి వినిపించారు. ఆయన చెప్పింది ఆయన పద్యాల్లో నిశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా విన్నాం. ఏవో కొత్త విషయాలు చెప్పారు. ఈయన మహాకవి అనే భావం మాకందరికీ కలిగింది. తర్వాత కొన్నాళ్ళకు మరో విచిత్రమైన సభ డాక్టర్ అనంత కుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే కేవలం కాకపోయినా సింహళ ద్వీపవాసి అయి సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ శిల్ప సౌందర్యాది కళా విశేషాల గురించి ఉపన్యసించారు. అందులో తమాషా ఏమిటంటే మ్యాజిక్ ల్యాంటర్న్ అంటూ ఒక చిన్న పెట్టెలాంటి యంత్రం తీసుకొచ్చి ఆదులోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేయించుకొని ఈ యంత్రంతో ఒక్కొక్క గాజు ప్లేటు లాంటిది పెడితే తెర మీద పిక్చర్ హౌస్లో మళ్ళీ అనేక చిత్రాలు శిల్పాలు కనబడటం మొదలుపెట్టి అలా వాటిని చూపిస్తూ వాటిని గురించి విపులంగా వ్యాఖ్యానిస్తూ సుమారు 1 గంట సేపు
ఆయన చేసిన ఉపన్యాసం ఈనాటికి మరువలేకుండా ఉన్న నాదే ఆ రోజే నాలో ఏదో ఒక సౌందర్య తృష్ణ ప్రవేశం అనుకుంటా. నాటి నుంచి చిత్రకళ గురించి, శిల్పాల గురించి తెలుసుకోవాలని పిపాస, కుతూహలం పెరుగుతూ ఆయన ఉపన్యాసం, ఆయన తరువాత ఆయన సతీమణి, ఆమె ఆంగ్లవని కొంతసేపు హిందుస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపి అటువంటి సంగీతం వినడం, అటువంటి నృత్యం చూడటం అదే నాకు మొదటిసారి. అందులో ఆంగ్లేయవని ఈ విద్యలో ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యం. తరువాత శ్రీ కుమారస్వామి గారి కోరికపై మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏదైనా చక్కని పద్యం 1-2 చదవమని ఆదేశించి బెంగాలీ, హిందీ, మహారాష్ట్ర, మలయాళ, పంజాబ్ భాషల్లో చదివాడు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవరిని చదవమన్నా ఏ కారణం చేతనో ఎవ్వరూ ముందుకు రా. కార్యదర్శి మనవాడే, ఎవరేమనుకుంటారో. మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగా అతను చటుక్కున లేచి, ఏమండి, ఇంతమంది తెలుగువాళ్ళు ఇక్కడ కూర్చొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కవితలు వినిపిస్తుంటే మన తెలుగులో ఒక్క పద్యం సుమతీ శతకంలో నుంచైనా చదవగలిగిన వాళ్ళెవరూ లేరా ఇక్కడ? మనకెంత అవమానం! నేను చదవలేక కాదు, మీకు ఈ అవకాశం ముందు ఇద్దామనుకున్నా అని వెంటనే కంఠమత్తి హాలంతా ఖంగుమనే ఒక సంస్కృత శ్లోకం ఎంతో చక్కగా అర్థవంతంగా గాలి. ఆ శ్లోకం పూర్తి కావడంతో మళ్ళీ ఒకసారి, ఏమయ్యా, ఎవరు లేరా ఇప్పటికీ చదివేవాళ్ళు అంటూ, పార్వతీశం, నువ్వు కొత్తగా వచ్చిన వాడు, ఇంకా తెలుగు మరిచిపోయి ఉండవు. ఏమైనా సరే నువ్వు లేచి వాళ్ళందరికీ సిగ్గు వచ్చేటట్టు ఒక్క పద్యం చదివి మన గౌరవం కాపాడు అన్నాడు. సమ్మోహనంగా ఒక్క నవ్వులకు ఏ ఉత్సాహమో ఉద్రేకమో ఆయన మాటల్లో నన్ను ప్రేరేపించగా నేను లేచి నుంచి కాళ్ళు కొంచెం దడదడాలిన మాట నిజమే. లేవగానే పద్యం అందుకోలేకపోయా. గోపాలకృష్ణయ్య అది కనిపెట్టి, భేష్, కానీ ఇంక నీ ఇష్టం ఏ పద్యమైనా. అప్పటికి నాకు వాక్కు విడివడి అరవిందంబుల కంటే కోమలములై అందంబులై యొప్పు నీ చరణంబుల్ కఠినంబులై మెరై మా సందుంగబల్ మరోవగా నిర్యంబోలు నటంచు పొక్కెదం ఈ కర్కసారచ భూపరి సంచారము కృష్ణ మీ ప్రియులకు ప్రాణవ్యధలు చేయది అని చదివా. ఎందుకో ఈ పద్యం జ్ఞాపకం. నాకు సంగీతం రాకపోయినా నిర్దుష్టంగా సుబోధకంగా ఉండే పద్యం చదివేసి పద్యం పూర్తి కాకుండా భేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనందభరి. ఆనంద కుమారస్వామి గారు మందహాసం చేస్తూ, ఎక్కడిది పద్యం, ఏమిటి దీని భావం అని. ఆనంద కుమారస్వామి చిదంబరంలోని నటరాజు విగ్రహం మీద అద్భుతమైన పరిశోధన చేసి పుస్తకం రాశారు. గోపాలకృష్ణ అతడు సంతోషంతో, ఇది భాగవతంలోదండి, కృష్ణుడు అరణ్య సంచారం చేసి వచ్చిన గోపికలు అన్న మాటలివి అని ఇంగ్లీషులో పద్యభావం తర్జుమా చేసి చెప్పేదకి సరికి కుమారస్వామి చాలా సంతోషి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక 5 నిమిషాలు వ్యాఖ్యానం చేసి, ఇంకో పద్యం ఏదైనా వస్తే చదవమని. సభ 50 మంది నాకేసే చూస్తున్నారు. నాకు ఉత్సాహంతో ఆనందంతో వడలు కంపించి నేను లేచి భయపడు, ఆ ఘట్టంలోనే నీ వడవిన్ పగల్ తెలుగ నీ కుటిలాల కలాలితాస్యమిచ్చావిది చూపకున్న నిమిషంబులు మాకు యుగంబులైతను అనే పద్యం కూడా. అది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుణ్ణి చేసి అతను ఇంగ్లీషు తర్జుమా చేసి చెప్పగా కుమారస్వామి అంతకంటే పరసుడై ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు. అతని నన్ను ప్రశంసిస్తూ
మరో 2 నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ 4 మాటలు చెప్పారు. తర్వాత తమిళంలో ఒకరు, మలయాళంలో ఒకరు 6 దద్దరితే కరతాళ ధ్వనులతో సభ ముగి అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ గోపాలకృష్ణయ్య వచ్చి రెక్కబట్టుకొని కుమారస్వామి గారి దగ్గరకి తీసుకువెళ్ళి ఆయనకు ఆయన సతీమణికి నన్ను పరిచయం చేసి ఆనంద కుమారస్వామి నన్ను దగ్గరకి తీసుకొని భుజం మీద చెయ్యేసి ఆశీర్వదించారు. నా ఆనందానికి అవధులు లేకపోయి నేను అక్కడే కూలిపోతానేమో అన్నంత నిస్త్రాణ వచ్చేది. ఎలాగో తేరుకొని అందరితో పాటు నేను అతిథులను సాగనంది మళ్ళీ లోపలికి వచ్చేకూడదు. మన వాళ్ళంతా నన్ను చుట్టుమట్టి చిన్నవాడివైన మన మర్యాద కాపాడావని నన్ను చిన్నవాణ్ణి కనుకనే ఇంత సాహసం చెయ్యగలిగానని నేను సమాధానం. చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకొని ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. రాజు సంతోషం పట్టలేకపోయా. ఇంతసేపు మౌనంగా కూర్చొని బయటకు రాగానే నన్నొక్కసారి గట్టిగా కాబలించుకొని భలే పనిచేశావు పార్వతీశం, నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనయ్యా. ఇప్పుడు మనం బసకు వెళ్ళవద్దు, ఇక్కడి నుంచి హోటల్లో భోంచేసి మనం పిక్చర్ హౌస్కి వెళ్ళాల్సిందే అని లాక్కువే. నేను ఆ రోజున బయలుదేరి రాజు ఇంటికి వెళ్ళి అతన్ని కూడా తీసుకొని మా ఒకరోజు ప్రైవేట్ మాస్టర్ ఇంటికి ఆయన ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషం, ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి కొన్ని రకాల కేకులు, బిస్కెట్లు, బ్రెడ్ వగైరా ఫలహారాలు, టీలు అందించారు. ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించి మీ పనికే మేము అడ్డు రాలేదు కదా అన్నాడు రాజు. మరి నాకు ప్రస్తుతం పని లేదు, పని ఉన్నా మీరు వచ్చారంటే ఎంత పనైనా మానుకొని మీతో కాసేపు కాలక్షేపం చెయ్యాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఏమిటి ఇక ముందు ఏం చేస్తావు అన్నారు. నేను మీ సలహా కోసమే వచ్చా. యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా, నేనేం చెయ్యాలో ఏం చదవాలో నాకేం తోచల. మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితే కానీ వీలు పడ. నేనిక్కడ ఉన్ననాడు నాకు ఈ గౌరవ గార్డియన్ గిరి మీకు తప్పదు సుమండి. మీరు వద్దంటానికి వీల్లేదు. వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాను. పొరపాటు సేమ్ నువ్వు ఏ కారణం చేతనైనా వదిలించుకుందామన్నా చూసిన నేను మటుకు నిన్ను వదన్నయ్యా. నీ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చినంత సులువుగా నా చేతుల్లో తప్పించుకు పారిపోలేవు. ఇలాంటి ప్లాన్ ఏమీ వెయ్యకు అన్నాడు ఆయన నవ్వు. సరేలేండి, అయితే ఏం చేద్దాం? రోగి కోరిన పద్యం వైద్యుడు కూడా చెప్పే పద్యం 2 ఒకటైతే బాధ లేదన్నాను. అయితే మీకు ఏం చదవాలని ఉంది? ఎంతకాలం ఇక్కడ ఉండే అవకాశం ఉంది? నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉంది. మా వాళ్ళు ఇంటి దగ్గర నా కోసం చాలా బెంగ పెట్టుకున్నారు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కొడుకు, వెంటనే చదువుకొని వచ్చేయమని రాశారు కూడా. నాకు అది ఇష్టం లేక ఇక్కడ ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకొని వెళ్ళాలనే నిశ్చయంతో ఉన్నాను. అంచేత 2-3 ఏళ్లలో ముగించుకొని పోయే పద్ధతి ఏదైనా ఆలోచించి చెప్పాలి. నేను ఇక్కడ వచ్చేటప్పుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పిన మిత్రుడు బారిస్టర్ చదవనమని సలహా ఇచ్చి పంపాడు. ఇంకా మీ సలహా ఏమిటో చెబితే సంతోషం. సరే, బాగానే ఉంది. బారిస్టర్ చదువుకు మధ్య లండన్ వెళుతూ వస్తూ ఉండాలి. అందుకని ముందు ఇక్కడను ఎంఏలో చేరు అన్నాడు. అంటే నేను తెల్లబోయి ఎంఏలో నా అన్నా. అవును, మాది అది లేకపోతే ఏమనుకుంటున్నావు? అంత కంగారు పడతావే. మీ దేశంలో అయితే ఏం చేస్తారు మరి ఎంట్రన్స్ అయిన తరువాత? అబ్బో, మా దేశంలో కావలసినంత మారణ హోమం ఉందండి. దానికి అనగానే వాట్ ఈజ్ దట్, ఓ మై గాడ్ అని నవ్వుతూ, మరేం లేదండి, అదేదో మా దేశంలో సామెత. మా దేశంలో ఈ ఎంట్రన్స్ని స్కూల్ ఫైనల్ అంటారు. అది కాగానే ఇంటర్, ఆ తర్వాత 2 ఏళ్ళు, తర్వాత బిఏ మరో 2 ఏళ్ళు, ఆ పైన ఓపిక ఉంటే ఇతర సాధన సంపత్తి కూడా ఉండే ఎంఏ 2 ఏళ్ళు.
బిఏలో ఎంఏలో ఏ విషయంలో పూర్తి చెయ్యాలనుకుంటాము దానికి సంబంధించిన విషయ ప్రాథమికంగా ఇంటర్లోనే ప్రారంభిస్తారు. అబ్బా చాలా గొడవ ఉంది, ఆ బాధ ఏమీ ఇక్కడ లేదయ్యా, ఎంట్రన్స్ కావడంతో మధ్య మెత్తేం అక్కర్లేకుండా ఎంఏలో చేరటమే. నేను నీకు చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది. అంచేత ఎంఏలో చేరు. నీకు సైన్స్ చదవాలని ఉందో ఆర్ట్స్ చదవాలుందో చేర్చుకో. నువ్వు బారిస్టర్ చదవాలనుకుంటున్నావు కనుక సైన్స్ జోలికి వెళ్ళదు, ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకో. ఇందులో అనేక భాషా శాస్త్రాలు కావలిస్తే చదవదు. హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఆర్ట్, లిటరేచర్, ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్స్ సన్నిహితంగా ఉంటాయి. 2 ఏళ్ళు 12 విషయాలు ఎన్నుకొని సంవత్సరాన్ని 4 చొప్పున 3 ఏళ్లలో పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు. అయితే 3 ఏళ్ల తర్వాత పరీక్షలన్నమాట. అది నీ ఇష్టం, నీ ఓపిక. అంటే అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా చదువుకొని ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలో పూర్తయిపోతాయి కదా, మళ్ళీ వాటి ప్రసక్తి ఉండదు కనుక ఏ సంవత్సరంలో చదివిన ఆ సంవత్సరం 4 విషయాలు పరీక్ష కూర్చోవడం ఒక సులువైన పద్ధతి. లేదన్నావు అన్నీ జ్ఞాపకం పెట్టుకొని 3వ ఏడాది ఆఖరణ 12కి కూర్చోవాలి. అది కొంచెం కష్టమైన ఎక్కువ దాన్ని ఎంఏ ఆనర్స్ అంటారు. అంచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకోవాల్సిన వాడవులు. ఆ పైన బారిస్టర్ బెడద ఒకటి ఉంటుందా, నీకు ఈ రెంటికి తూగగలవా? లేకపోతే ఏ 7 పరీక్ష కూర్చుంటావా? ఏదో నిర్ణయం చేసుకొని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు. అక్కడ ఒక దరఖాస్తు ఫారం తీసుకొని అందులో ప్రశ్నలకు సమాధానం రాసి డబ్బు చెల్లి. ఇది మొట్టమొదటి చెయ్యాల్సిన పని. నేను నిర్ణయం రేపో ఎప్పుడో చెప్పు. సర్లేండి, అలాగే చాలా సంతోషం. మిమ్మల్ని శ్రమ పెట్టాను. చీటికి మాటికి ఇలాగే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటానని హామీ కూడా ఇస్తున్నానని సెలవని మా బసకు వచ్చేశాం. 16 ఈ మధ్య మా ఇంట్లో అంటే ఎడింబరోలో జరిగిన సంగతి చాలా ఆశ్చర్యం. మానవ స్వభావం ఎక్కడ ఉన్నా కొన్ని సందర్భాల్లో ఒకటిగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా వంట వాళ్ళ గుణం. మరి మొదట వచ్చిన కొత్తలో ఇక్కడ మనుషుల శరీరం ఎంత తెల్లగా ఉంటుందో వాళ్ళ చర్యలు కూడా అంత స్వచ్ఛంగా నిష్కళంకంగా ఉంటాయనుకుని అది కేవలం నిజం కాదేమోనని, నా ఊహాజనితమైనదేమోనని అనుమానం కొంచెం కలి. నేను ఈ దేశంలో కాదు, ఎడింబరలో అడుగు పెట్టేప్పటి నుంచి రాజు సలహాను అనుసరించే నేను తెచ్చుకున్న టాటాకు కట్ట ఉపయోగించటం మాని దానికి ప్రత్యామ్నాయంగా ఒక విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి గంటసేపు వాడికి బోధించి 2 వెండి తాటాకు నాలికలు గీసుకోవడానికి చేయించుకుని తెచ్చి ఒకటి పెట్టెలో భద్రపడి 2వది ఉపయోగిస్తూ దంతధావనం అయిన తర్వాత నేను పేస్టు బ్రష్తో పాటు స్నానాల గదిలో విడిచి వస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయ్యాక తరువాత ఒక రోజున అది కనపడ. ఎంతోసేపు వెతిక దొరకల. ఏమై ఉంటుందా అనుకుంటూ ఆ పూటకు తాటాకుతోటి కాలక్షేపం చేసి తాటాకు ల్యాండ్ లేడీ తోడకుండా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కత్తిరించి వీధిలోకి గిరాటేసి 2 రోజులు దాని సంగతి ఏం తేల. ఏమైందని నెమ్మదిగా మా ల్యాండ్ లేడీని అడిగా. తనకేం తెలియదని, అదేమిటో ఎప్పుడూ చూడలేదని మొదట బుకాయించి మళ్ళీ కొంతసేపు ఆవిడికి వర్ణించి చెప్పి అది వెండిదని, ఖరీదైందని. వెండా సేమ్ గారు? నిజంగానే వెండే? అయ్యో పాపం, ఏమైపోతుంది, ఎక్కడికెవ్వరు రాలే అని ఆశ్చర్యాన్ని అభినయ్. ఇక్కడికెవ్వరూ రారని నాకు తెలుసు, అందుకనే మిమ్మల్ని అడుగుతాను. అబ్బెబ్బే, నాకేం తెలియదండి, నేను అలాంటి దాన్ని కాదు, నాకేం ఉపయోగం అది. మా దేశంలో 4 గీసుకోవటం అలవాటు లేదని. అవును, మీ దేశంలో 4 గీసుకోకోరు, మొహం కడుక్కోరు. మీ దేశంలో మొహము కాదు, ఏది కడుక్కోవడం అలవాటు లేదు కదా. అందులో ఉండే అంతరార్థం ఆ ఇల్లాలికి అర్థం కాదు. సరే,
ఈవిడ ఏదో చేతి దెబ్బ కొట్టేసిందని అనుమానం గట్టిగా తగి. సరే ఏం చేస్తాం చూద్దామనుకుని పెట్టెలో దాచుకున్న రెండవ వెండాకు పైకి మామూలుగా స్నానాల గదిలోకి వెళుతూ వచ్చా. ఆ రోజున మామూలుగా నాకు భోజనం తీసుకువచ్చినప్పుడు యథాలాపంగా అన్నట్టు, ఏమండి నువ్వు అడిగిన వస్తువు దొరికినట్లే ఉంది అక్కడ అంది. వెండి బంగారాలు పోనే కూడదు, కానీ పోతే దొరకడం ఎక్కడో ఎన్నడూ ఉండదు. నేను మళ్ళీ కొత్తది చేయించుకున్నాను. 15 రోజులు ఆయన తర్వాత అది కూడా మళ్ళీ మాయమైపోయి, ఈ 4 అబద్ధ మళ్ళీ మాయమైందండి అని ఆవిడతో అన్న సందర్భంగా ఆవిడ కొంచెం కోపం అభినయిస్తూ, అదేమిటండి ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడు పోందే, ఇదొక్కటి మట్టుకు ఎలా పోతుందని మీరే ఎక్కడో పారేసుకొని ఉంటారని. ఇదేమి దొడ్లోకి వీధిలోకి తీసుకువెళ్ళి ఉపయోగించి పారే వస్తువు కాదుగా, ఇక్కడే పోయి ఉండాలి. అయితే నేను తీశానంటారా అందుకో, నేను కళ్ళతోటి చూడనిదే ఆ మాట ఎలాను, పోవడం మట్టుకు ఇక్కడే పోయింది కదా అన్న. ఆవిడకు చాలా కోపం వచ్చినట్టుంది. విసవిస నా ఎదుట నుంచి వెళ్ళిపోయి తర్వాత క్రమేణా ఇంకొక అనుమానం. నాకు వారం వారం కొన్న బియ్యం వగైరా భోజన పదార్థాలు బిల్లు పెరుగుతుండటం గమనించి, పోనీ నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించి, ఇంత ఎక్కువ తిన్న బిల్లు ఇంత పెరగ అవసరం లేదని అనిపించి మా రాజు దగ్గర ఈ ప్రస్తావన చేసి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇటువంటి చిల్లర విషయాల్లో కొంచెం హస్తలాఘవం ప్రదర్శించ ఈ స్వభావం ల్యాండ్ లేడీస్ల జాతికి అందరికీ ఉంటుంది. ఓహో అనుకున్నారు. అతను చెప్పిన దాంట్లో అబద్ధం అతిశయోక్తి లేదని. మరో విషయంలో 4-5 సార్లు రాజు పంపినవి, 5-6 సార్లు నేను కొన్నవి కొన్ని మన దేశపు పిండి వంటలు, మిరపసున్ని, లడ్డూ లాంటివి, ఇక్కడ దొరికే కేకులు, చాక్లెట్ లాంటివి నేను తెచ్చి సీసాలలో పెట్టుకునేవాటి. మన దేశ పిండి వంటలు 1-2 సార్లు ఇంటి వాళ్లకు రుచి చూపించాకు అవి రుచి మరిగారు కాబోలు. అలాంటివి ఎప్పుడు తీసుకువచ్చిన వారం రోజులు నేను ఉపయోగించుకునేని 1-2 రోజుల్లోనే హార్ది కర్పూరంలాగా హరించిపోయి, ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్ లేడీస్ అడిగా. వెంటబడ్డ ఆవిడ చాలా కోపం వచ్చినట్టు, మేము చేసే పనులు మా ఇంట్లో మీకు వసతి బాగా లేకపోతే మీరు ఇంకో చోటికి వెళ్ళవచ్చు, కానీ మీకు ఇలాంటివి మాకు ఇలాంటి చిల్లర దొంగతనాలు అంటగట్టడం న్యాయం కాదు అని కొంచెం కన్నీరు కూడా కళ్ళల్లోకి పైకి లాగటానికి ప్రయత్నించి విఫలురాలే జేబు రుమాలతో కళ్ళు ముక్కు ఎర్రబడేట్టు నలుపుకొని నా గదిలోంచి బయటికెళ్ళి, నేను రాజుతో మళ్ళా ఈ సంగతులని, నువ్వేమి ఎక్కడ నుంచి కదిలే ప్రయత్నం చేయకు, ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటివి తప్పు. ఇక్కడ మనం యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంది, తక్కిన అన్ని విషయాల్లో ఆవిడ మంచి మనిషి. ఉన్నవాళ్లలో సరే కూతుళ్ళు మంచి చెడ్డలు ఈ పాటికి నువ్వే గ్రహించబట్టు. ఒంటెగా ఓ గమ్మత్తు చేసి ఓ ముండని ఏడిపిద్దాం, ఆ దెబ్బతో ఇక జన్మలో ఎన్నడూ ఇలాంటి పని చెయ్యదన్న. ఏమిటన్నా నీతోటి ఇప్పుడు చెప్పంలే, నీకే తెలుస్తున్నా. 2 రోజుల తర్వాత ఒక చక్కని ప్యాకెట్, ఆ పైన నా పేరు చిరునామా రాసి నా చేతికి, నువ్వు పై తాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో, తర్వాత ఏమి జరుగుతుందో చూద్దామని. ప్యాకెట్ కొంచెం బరువుగానే ఉంది. సరే అదేమిటో చూద్దామని అతను చెప్పినట్టు చేసి సాయంత్రం అతను నేను షికారు వెళ్ళి మామూలుగా వేళ కంటే కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చి లోపల ప్రవేశించేటం ఇంటావిడ రోదన కూతుళ్ళ ఓదార్పుడు వినపడి మేమిద్దరం వంట ఇంట్లోకి వెళ్ళి ఏమిటేమిటమని కంగారు అడిగా. అన్ను చూసావిడ మరీ ఏడవటం వల్ల ఏమిటమ్మా ఏం జరిగిందని పిల్లల్ని అడిగా. ఏం లేదండి, మీ గది తుడుస్తూ చివరికి అక్కడ ఏదో ప్యాకెట్ వడబడితే ఆ ఉందే పారేసేదో అని మా వంప విప్పి చూసి
అందులో పాము కనబడి మా అమ్మకు దాన్ని చూసిన భయంతో మూర్ఛ వచ్చింది అని పెద్దమ్మ ఏడుతూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజు మొహం చూశా. ఎంతో సానుభూతితో మాట్లాడుతుంటే అదే ఎంత పొరపాటు జరిగింది, అది జాగ్రత్తగా ఉంచు సుమి, ఎవరిని ముట్టుకోనివ్వద్దని మా పార్వతీశంతో చెప్పా కూడా. అది ఈ దేశంలో దొరికే కొత్త రకం పాప్, ఇది మా దేశంలో దొరకదు. అందుకని మా కాలేజీ మ్యూజియం చూపించాలని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండ్ చేతికిచ్చా. అతని తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్టున్నాడు. ఇంతకు అది చచ్చిన పామే కనుక ఇంకా చచ్చిన మనసు కరవదు. ఈ పొరపాటుకు మేము చాలా విచారిస్తున్నాం, మీరేం అనుకోకండి అని మీ అమ్మగారికి ఏం భయం లేదని ధైర్యం చెప్పండి. అది నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతోసేపు చచ్చేట్టు నవ్వుకో. ఇంకా నీ వస్తువుకి ఏం భయం లేదు అన్నాడు రా. భలేవాడు పోయి అద్భుతమైన చికిత్స చేశావు. మా ఇంటి ఆవిడకు ఈ జన్మలో ఈ తెగులు పుట్టదింకా. ఆలస్యమవుతుందని రాజు వెళ్ళిపోయాడు. నేనేమి ఎరగనట్టు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న ల్యాండ్ లేడీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని మీద చెయ్యేసి చాలాసేపు సముదాయి మళ్ళీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమె బుగ్గ మీద ఒకసారి ముద్దు పెట్టుకొని మంచం మించలే. దాంతో ఆవిడకి ఎక్కడలేని సంతోషం వచ్చి ఉన్న కోపమంతా పోయి, నాయన సేమ్ ఎంత భయపడ్డాననుకున్నావు, అమాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నా. నన్నది కరిచినట్టు కూడా నాకు అనుమానం. దాంతో మరీ భయపడ్డాను. మరీ ఓసారి కళ్ళు తుడుచుకుంటూ, మీకేం భయం లేదండి, ఇంకెప్పుడు ఇటువంటి తెలుగు తక్కువ పని చెయ్యనులేండి, ఇది ఈ పూటే పంపించేస్తా ఇక్కడి నుంచి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంటిలోంచి వెళ్ళగొట్టండి అన్నారు. అబ్బేబే ఎంత మాట, ఆ మాట ఎప్పుడు ఏమైనా సరే నిన్నెక్కడి నుంచి ఇక్కడి నుంచి కథ వెళ్ళనివ్వ. నీ చదువు పూర్తి అయ్యేదాకా, పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ తీసుకునేదాకా మనమంతా ఏకంగా ఉండాల్సిందే అంది నన్ను కౌగలించు. సరే, మీ కోపం పోయింది కనుక ఈ భయం కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్ని పిక్చర్కు తీసుకెళ్ళాలి, తప్పదు. త్వరగా తయారవ్వండి. మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కతే ఎప్పుడు అలా వెళ్ళడం అలవాటు లేదంది చిన్నపిల్ల. అవు నిజమే అయి ఉంటుంది. ఈ ఇంట్లో చంటి పిల్ల ఉంది కదా, ఏ తల్లి విడిచిపెడుతుంది పాపం. ఆకలైతే నీకు పాలెవరిస్తారు అనగానే ఆ అమ్మాయి నా మీదకేదో విసరబోతే గబుక్కున నేను గుమ్మం అవతలకు వెళ్ళి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వచ్చి తల్లి అంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేసి, మీ అభిప్రాయం ఏదైనా నాకేమీ తీరిక లేదు ఇప్పుడు అంది మూతి విరుచుకొని. నీకు తీరిక లేకపోతే మటుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం. అందుచేత ఆవిడ కోసమైన మీరు కాస్త శ్రమ పడక తప్పదు అని వెళ్ళారు. ఇంకా నా జీవిత సౌధానికి శంకుస్థాపన చేసే రోజు. ఉదయాన్నే రాజు, నేను, ప్రైవేట్ మాస్టారు కూడా వచ్చారు. వారి కాస్త తీర్చి నేను బట్టలేసుకు బయలుదేరా. యూనివర్సిటీ మాకు 1-2 పర్లాంగులు లోపలే ఉంది. అక్కడికి వెళ్ళి ఆ భవనాలు ఇదివరకు పైనుంచి చూసిన మళ్ళీ ఇవాళ చూసేప్పుడు కొంత భయం, కొంత ఆశ్చర్యం కలిగి కొద్దిగా దడ వచ్చి మా మిత్రులను లోపలకు తీసుకువెళ్ళి క్లాసులు జరిగే గదులు, ఉపన్యాసకుల గదులు, ఆఫీస్ గదులు, లైబ్రరీ హాల్, సైన్స్ ల్యాబొరేటరీ ఒకటొకటి చూపించి అవి చూడటానికి గంట పైగా పట్టి మన ఊళ్ళు, మన స్కూళ్ళు, అక్కడ పాకలు, అందులో క్లాసులు తలుచుకుంటే కంపరమెత్తి. ఇవెక్కడా అవెక్క. ఆ గదుల్లో గదులే, హాలులో ఆ గ్యాలరీల్లో కూర్చుంటేనే చదువు దానంతరదే వస్తుందా అని. ఈ క్లాసు హాలు పక్కనే ఆయా విషయాలు బోధించే ఉపన్యాసకుల లెక్చరర్స్ల గది. వాటిలో ఈ విషయానికి సంబంధించిన ఉపన్యాసాలకు ఉపయోగించే కొన్ని వందల బీరువాలు అమర్చబడి ఉన్నాయి. క్లాసులోకి ప్రవేశించబోయే ముందు మరొక సన్నగా నడమ ఒకటి,
దాన్ని కారిడార్ అంట. అందులో ఒక నౌకరుండి వచ్చిన వాళ్ళ పేరు అక్కడే హాజరు పట్టీలో గుర్తుపెట్టుకుంటాం. దీనివల్ల క్లాసులో ప్రొఫెసర్ పిలవడం కాలయాపన లేకుండా సులువైన పద్ధతి. తర్వాత విద్యార్థులు తొడుక్కు వచ్చిన ఓవర్ కోట్లు, హ్యాట్లు, గొడుగులు వగైరా అన్నీ విడిచి అక్కడ పెట్టుకోవడానికి తగ్గిన ఏర్పాటు. ఒక కాగితం ముక్క కూడా ఎక్కడా పోదు. చలికాలంలో చలివేయకుండా అన్ని గదులు వెచ్చగా ఉండగలందు. ఎవ్వరికి అడ్డు లేకుండా ఆఫీసు గొట్టాలుంటాయి. అలా తిరిగి అన్నీ చూసి ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకొని మా ప్రైవేట్ మాస్టర్ సహాయంతో అందులో రాయాల్సినవి రాసి అది తీసుకొని రిజిస్ట్రార్ గదిలోకి చెప్పి ఆయన చెప్పిన ప్రకారం ఇవ్వడానికి ఒక్కడే వెళ్ళి నేను వెళ్ళి గది ముందు నిలబడి మా ప్రైవేట్ మాస్టర్ చెప్పినట్టు తలుపు మీద నెమ్మదిగా తట్టా. ఎస్ అని లోపల నుంచి వినబడింది. కానీ నాకు కాళ్ళలో వణుకు వచ్చి వెంటనే లోపలికంటా వెళ్ళలేకు. కమిందని ఆ మాట కొంచెం గట్టిగా వినబడి అప్పుడు ఎలాగో ధైర్యం తెచ్చుకొని లోపల ప్రవేశం. గదిలో ఒక పక్క ఆ పక్క ఈ పక్క గోడ ఎత్తున పుస్తకాల బీరువా, కొన్ని సోఫాలు, కుర్చీలు. నాకెదురుగా ఎడం వైపున ఒక ముసలాయన నెరసిన గడ్డం, నెరసిన తలతో కళ్ళజోడు పెట్టుకొని టేబుల్ మీదనున్న కాగితాలు ఏవో చూస్తూ కూర్చోరు. నేను వచ్చిన అరక్షణానికి తల ఎత్తకుండానే కూర్చో అన్నారు. నాకు ఆపాదమస్తకం చల్లబడిపోయి సరిజ్వరం వచ్చినంత వణుకు వచ్చి నేను కూర్చోకుండానే అలా నిలబడ్డా. మరొక క్షణానికి ఆయన తల ఎత్తి నా కేసు చూసి నేను అనుకోలేదు ఆయన అనగే కాలేజీకి సంబంధించిన ప్రొఫెసరు, మరొక పెద్ద ఉద్యోగం ఎవరో వచ్చి ఉంటారనుకొని ఉంటాడు. నన్ను ఒక లిప్త కాలం ఎగాదెగా చూసి మందహాసం చేసి, ఏ నాయన నీకు చేయాల్సిన సహాయమేం? వెల్ మై బాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మాట్లాడలేక ఏం చెప్పాలో తెలియక ఈ కేశాచారం మర్చిపోయి ఆయనకు వినపడి ఉడకబడక నమస్కారం అన్నాను చేతులు. ఆయన మళ్ళీ మందహాసంతో ఎంతో ఆదరణ కరుణ ముఖంలో వ్యక్తం చేసి కూర్చోలో తనకేం తొందర లేదని వెనక్కు దారులబడి, ఏ నాయన ఏమిటి సంగతి, నీకేం భయం లేదు చెప్పాను. ఆయన ఆ మాటలో కంఠంలో మార్ధవంలో ముఖంలో మందహాసం చూస్తే నా వైపేదో అమృతం చిలికినట్టు. నేను ఇండియా నుంచి కొత్తగా వచ్చానండి. ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయ్యా కూడా ఎంఏ క్లాసులో చేరదామని వచ్చా అన్న. అలాగా, చాలా సంతోషం. ఏది నీ ఎంట్రన్స్ పాస్ సర్టిఫికేట్ అన్న. నా మార్కులు అవి గమనించి వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. ఇక్కడ చేరటానికి ఫారం ఒకటి రాసి ఇవ్వాలి, అది తెచ్చానండి అని ఫారం బాగుంది. రిజిస్ట్రార్ ఆఫీసు ఈ గది పక్కనే ఉంది, అందులోకి వెళ్ళి అక్కడ నీ పని పూర్తి చేసుకోవచ్చు. నీకు తెలియక ఈ గదిలోకి వచ్చి ఉంటావన్నారు. నేను అప్పటికి తెలివి తెచ్చుకొని థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ సారీ సార్ అని నమస్కారం చేసి మళ్ళీ పొరపాటు చేశా కదా అని వెనక్కి చక్కా వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నా పని పూర్తి చేశాను. ఆ క్షణం నేను ఒక ఎడింబరో యూనివర్సిటీ విద్యార్థి అయ్యా కదా అని ఒక తృప్తి, సంతోషం కలిగి వికసిత వదనంతో బయటికి వచ్చి మా ప్రైవేట్ మాస్టర్ని రాజుని కలుసుకొని జరిగిన విషయం చెప్పి, అది నీ ఇల్లు బంగారంగా మళ్ళీ పప్పులో కాలేశావు అన్నాడు. మొత్తం మీద మీ బాపన గుణం పోనిస్తూ కొన్నావు కాదు అన్నాడు రాజు. మరేం పర్వాలేదు, నువ్వు మొదటన వెళ్ళిన గది వైస్ ఛాన్సలర్, ఆ కనబడ్డ ముసలాయన ఈ మొత్తం యూనివర్సిటీకి అధిపతి, చాలా మంచివాడు. వైస్ ఛాన్సలర్ అంటారు, మనకైతే వాళ్ళేమంటారు కరుణార్ద్ర హృదయం అని మా ప్రైవేట్ మాస్టర్ అన్న. ఇప్పటికి 12 దాటింది, మనం ఇంకా లేచి దగ్గర హోటల్కి వెళ్ళి లంచ్ తీసుకుందామన్నాడు. తథాస్తు అని బయలుదేరాం. మా మాస్టర్ మటుకు ఎందుకు అనవసరం ఖర్చు, ఎవళ్ళ రూముకి వాళ్ళకి వెళ్ళిపోదామని. అక్కడైనా ఖర్చు లేదే భోజనం ఊరికే రాదు కదా, ఈవేళ సరదాగా ముగ్గురం కలిసి భోంచేద్దాం. పార్వతీశం యూనివర్సిటీలో చేరిన శుభ సమయంలో మనకి ఈ విందు ఏర్పాటు చేయడమై
ఖర్చులన్నీ పార్వతీశమే భరిస్తాడు. త్రీ చీస్ అన్నాడు. రాజు చప్పట్లు కొట్టు. ముగ్గురం నవ్వుకొని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు. మర్నాడు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలు పూర్తి చేసి స్నాన పలహారాలు చేసి ఒక్క మాట మా అమ్మను నాన్నను తలుచుకొని గణానాన్వా అని గణపతి స్తవం చేసుకొని తిథి నక్షత్రం వర్జం చూసుకోవడానికి పంచాంగమైనా లేదు కదా. 9:30 వరకు యూనివర్సిటీ మొదటి రోజు క్లాసులో వెళ్తున్నాను జ్ఞాపకం పెట్టుకొని విశ్వవిద్యాలయ ప్రాంగణం మరచిపోకుండా కుడి ఖాళీ పెట్టి టైం కావటంతోనే అందరూ వెళుతుంటే నేను నా క్లాసు వైపుకు నడిచాను. విద్యార్థులంతా నన్ను వింతగా చూడటం మొదలుపెట్టి నేనొక్కడినే భారతీయుణ్ణి కాబోలనుకుంటూ లోపలికి అక్కడ అటెండర్ నన్ను ఒకసారి చూసి మందహాసంతో గుడ్ మార్నింగ్ సార్, హౌ డు యూ డూ సార్. వెంటనే నాకు టీ పార్టీ సంగతి జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఇలాగే ప్రశ్నించగా చెప్పిన సమాధానం స్మరించి క్వైట్ వెల్ థ్యాంక్ యూ అని. మీ పేరేమిటో దయచేసి చెబుతారా అని. తప్పకుండా అని పేరు. అప్పటికప్పటికే నా పేరు నమోదైంది. అక్కడ గుర్తుపెట్టాడు. నా కోటు హ్యాటు అక్కడ పెట్టమని చూపించాడు. మళ్ళీ థ్యాంక్ యూ అని నా తల వంటిది ఉన్న బరువు కొంత అక్కడ వంకేకి తగిలించి లోపలికి. అప్పటికి క్లాసు విద్యార్థులు రావాల్సిన వాళ్ళంతా వచ్చినట్లుంది. హాలు నిండుగా కనబడింది. 4 వైపులా మూసేసరికి 2-3 భారతీయ ముఖాలు కూడా కనపడ్డాయి. అందులో ఒక భారత యువతి ముఖం కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయి 25-30 మంది ఆ దేశపు యువతులు కూడా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చుందామా అని సందేహిస్తుంటే ఎదురుగా ఉన్న ఒక విద్యార్థి తన పక్కన ఖాళీ చూపించి రమ్మని సౌజ్ఞ చేసి నేను వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పిపోయి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక 3-4 నిమిషాల పాటు అక్కడ ఊళ్ళ వాళ్ళంతా ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసుకుంటూ కాలక్షేపం చేసుకొని ఇంతలో ప్రొఫెసర్ వచ్చే గది తలుపు తెరుస్తున్న చప్పుడై మేమంతా భయభక్తులు ముఖంలో ప్రదర్శిస్తూ ఆ గది వైపు చూడగానే ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం చేతిలో పట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేను కంగారుపడి మన దేశాచారం చొప్పున లేచి నిలబడిపోయా. తక్కిన ఏ ఒక్కరూ కదల. నేను లేవబోతుండటం నా పక్క ఉన్న విద్యార్థి గమని కోటు పట్టుకొని దిగలాగా. నేను దభీమని తతికలబడి కొంచెం శబ్దంతో క్లాస్ అంతా నా కేసు చూసి ఎక్కువ గట్టిగా కాకపోయినా నవ్వు. మా ప్రొఫెసర్ కూడా ఇది గమని ఆయన నా కేసు చూస్తూ ఏమబ్బాయి కొత్తగా వచ్చావా, ఇదే మొదటి ఏడాదా, ఇదే మొదటి క్లాస్ కూడానా అన్న. నేను మళ్ళీ అడిగిన దానికి సమాధానం చెప్పేటప్పుడైనా లేచి నిలబడకపోతే బాగుండదు. చటుక్కున మళ్ళీలే అందరూ మళ్ళీ కూర్చొనైనా మేము ఏదడిగినా నువ్వు లేచి నిలబడక్కల, కూర్చొనే సమాధానం చెప్పు, కూర్చో అన్న. మళ్ళీ అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం అన్నారు. నేను మళ్ళీ లేవబోతుంటే ఆయన సౌజ్ఞ చేసి నేను మద్రాసు రాష్ట్రంలో గోదావరి జిల్లా నుంచి. నువ్వేం చదివావు? ఇక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యా. ఇంగ్లీషు బాగా వచ్చిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చానన్న. ఎంట్రన్స్లో ఇంగ్లీష్లో ఎన్నన్నాడు. కొంచెం సిగ్గుపడుతూ 85 అన్న. ఏమిటి 85? బాగుంది, చాలా బాగుంది, చాలా అయితే నీకు వచ్చిన ఆంగ్ల కవి రాసిన పద్యం ఏదైనా చెప్పగలవా? నాకు 85 మార్కులు వచ్చాయంటే ప్రొఫెసర్ గారు ఇన్ని ప్రశ్నలు శాంతంగా సంతోషంగా అడగటంతో క్లాస్ అందరి దృష్టి నా మీదే పడి అందరూ నిశ్శబ్దంగా నాకేసే చూస్తూ కూర్చో. నాకు ఎంతో ఉత్సాహం. నేను మళ్ళీ మర్చిపోయి లేచి నుంచొని చేతులు మడిచి సంఖలో పెట్టుకొని టెనిసన్ పద్య భాగం ఒకటి నదురు బెదురు లేకుండా స్వచ్ఛ ఉచ్చారణ దోషం కూడా లేక ఈ మాట ఎవ్వరూ నన్ను కూర్చోమని అనలా. అందరూ నన్ను తదేక దృష్టితో చూశారు. చదివిన పద్యానికి 10 పంక్తులు వ్యాఖ్యానం కూడా చెప్పి ప్రొఫెసర్ చాలా సంతోషించి విద్యార్థులంతా ఆశ్చర్యం. నిలబడే ఉన్నాం నాయన, కూర్చో.
మీ దేశంలో ఇలా నిలబడి సమాధానం చెప్పడం అలవాటని నాకు తెలుసు, కానీ ఇక్కడ ఈ ఆచారం లేదన్న సంగతి గుర్తుంచుకో. ఇక నెప్పుడు లేవద్దన్న. ఇంతసేపు ఆయన మట్టుకు నిలబడి ఉన్న. నేను సంతోషంగా మళ్ళీ మైమర్చి చేతుర్దేవి థ్యాంక్ యూ సార్ అనుకుని ప్రొఫెసర్ గారు వచ్చిన విద్యార్థులందరూ స్వాగతం చెప్పి, ఈ మొదటి విద్యార్థి పద్ధతి చూస్తే మీరందరూ కూడా చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుల్లా కనపడు. ఇంతమంది ఉత్సాహపూరితులై యువకులు విద్యాభిలాష్ నా క్లాసుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరూకి సంవత్సరాంతం వరకు ఇలాగే భక్తి శ్రద్ధలతో విద్య పూర్తి చేసుకొని పరీక్షల్లో కృతార్థులవుతారని ఆశిస్తారు. ఈ రోజున ఊరికే లాంఛనంగా 4 మాటలు ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఉపోద్ఘాతంగా చెప్పి మిమ్మల్ని పంపిస్తారు. మొదటి రోజునే పెద్ద ఉపన్యాసం చేసి మిమ్మల్ని భయపెట్టడం నా అభిమతం కాదు అని ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఒక అరగంట సేపు చక్కని ఉపన్యాసం చేసి క్లాసు ముగించి ఉపన్యాసం వింటుంటే వీరులకు విందుగా ఉంది కానీ పాఠం అనిపించాల. ఇక్కడ పాఠాలన్నీ ఈ ఉపన్యాస ధోరణిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. వీరిచే ఉపన్యాసాలే శ్రద్ధగా వింటే పుస్తకాలేం చదవకుండానే శ్రమ పడకుండానే చదివిన ఈ ప్రైవేట్ మాస్టర్ సహాయం అవసరం లేకుండానే కాలక్షేపం చెయ్యవచ్చనిపించి ప్రొఫెసర్ గారి గది వైపు వెళ్ళారు. మేమంతా నిశ్శబ్దంగా గందరగోళం, గట్టిగా మాట్లాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం లాంటి మన దేశం బాల్య చేష్టలేం లేకుండా పైకి కారిడార్లు మా ఓవర్ కోట్లు హ్యాట్లు తీసుకుంటుంటే కొందరు ఆంగ్ల విద్యార్థులు, మరికొందరు భారతీయులు కూడా నా దగ్గరికి వచ్చి నా ధైర్యాన్ని, నా భాషా జ్ఞానాన్ని అభినందించి, ఒకతను భారతీయుడే, నువ్వు మన దేశంలో ఏం పాస్ అయ్యావు, నేనేం పాస్ అవ్వలేదా, మరైతే ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చిందా, ఇక్కడ ప్రైవేట్ మాస్టర్ని పెట్టుకొని చెప్పించుకొని చాలా బాగా చెప్పి, ఓ అలాగా, ఆశ్చర్యంగా ఉందయ్యా అంటూ వెటకారంగా నవ్వుతూ చక్కాపోయి. ఈ విధంగా విశ్వవిద్యాలయంలో నా విద్యాభ్యాసం ప్రారంభమై రేపు 17వ అధ్యాయం.